హలో, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఛానల్. ఈరోజు గోంగూర చికెన్ మన ఛానల్లో చేసి చూసుకుందాం అండి. గోంగూర చికెన్ తింటుంటే ఉంటుందండి, ఎంత బాగుంటుందో అసలు. గోంగూర మటన్ చాలా బాగుంటుంది అంటారు, దానికంటే ఇంకా బాగా ఉండొచ్చండి గోంగూర చికెన్ని. చూడండి, ఈ విధంగా వండి తింటుంటే ఎలా ఉంటుంది, అంత బాగుంటుందండి. చూసారా నేను ఎలా తింటున్నానో, అది గోంగూర చికెన్ కర్రీ. ఈరోజు మన ఛానల్లో గోంగూర చికెన్ అండి. అయితే ముందు మీరు అందరూ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మీరు లైక్ చేయటం వల్ల నా ఛానల్ వేరే వాళ్ళకి వెళ్తుందండి. లైక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్గా మీకైతే వస్తుంది. ఇదిగోండి, చికెన్ మాత్రం ఈ విధంగా తయారు చేశాను. తింటుంటే మాత్రం మీరు కూడా ఇలాగే తింటారండి. గోంగూర చికెన్. గోంగూర అనేది మన అందరికీ ఇష్టమైందండి. కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ వండే రీతిలో వండితే మాత్రం గోంగూర కూర ఎక్సలెంట్గా చాలా చాలా బాగుంటుందండి. చూసారా, మైమరిచిపోతున్నారు తింటుంటే. అంత సూపర్గా ఉందండి. కళ్ళు మూసుకొని తింటున్నారంటే కూర అంత బాగుంది అని అర్థం అండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియో ఎలా తయారు చేస్తానో. మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకొని గోంగూర చికెన్ని ఈ సండే ఎంజాయ్ చేయండి. గోంగూర సెలెక్ట్ చేసుకునేటప్పుడు చిన్న కట్టలు ఉంటాయండి, అది సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మనమైతే కర్రీకి రెడీ చేసుకుందామండి. స్టార్ట్ చేసేద్దాం. గోంగూరను అయితే తీసుకున్నానండి 2 కట్టలు, అదైతే ఉడకబెడుతున్నాను. దాంట్లో కొత్తిమీర వేసాను, 2 పచ్చిమిరకాయలు వేసి ఉడకబెట్టి పక్కన అయితే పెట్టుకుంటాను. 2 ఉల్లిపాయలను అయితే చాప్ చేసుకున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. 2 ఉల్లిపాయలు అయితే సన్నగా చాప్ చేసి వేసాను. 4 పచ్చిమిరకాయలని సన్నగా చాప్ చేసి వేసాను. కర్రీ లీవ్స్ కూడా వేసానండి. ఈ విధంగా అయితే దీన్ని మనం ఫ్రై చేద్దాం. తర్వాత గార్లిక్ ఆర్ జింజర్ పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే మాత్రం వేసానండి. ఈ విధంగా అయితే మనం కొంచెం ఎర్రగా అయ్యే వరకు ముక్కలు వేయించుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు రెడ్డిష్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటే కూర అయితే మీకు అంత టేస్ట్ వస్తుంది. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది మీకు. ఒక 1/2 కేజీ అయితే చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు వేసి పసుపు వేసి బాగా కడిగానండి. నేను చికెన్ ఎప్పుడు కూడా ఒక 10 నిమిషాలు వాటర్లో ఉప్పు వాటర్లో ఉంచుతానండి. దానివల్ల ముక్క అయితే చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఈ విధంగా అయితే వేసుకొని నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసానండి. పసుపు కూడా వేసాను, ఒక 1/2 స్పూను. ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. సరిపోతే మళ్ళీ వేసుకుంటాను. ఈ విధంగా అయితే మొత్తాన్ని అయితే మనం వేసేసాము. కారము 1.5 స్పూన్ వేసానండి. గోంగూర కాబట్టి కొంచెం పులుపుగా ఉంటుంది, అందువల్ల నేను కొంచెం కారం ఎక్కువ వేసాను. పచ్చిమిరకాయలు కూడా వేసాను. గోంగూరలో కూడా 2 పచ్చిమిరకాయలు వేసాను ఉడకబెట్టేటప్పుడు. ఈ విధంగా ఇది కూడా ఎర్రగా, చూసారా ఎంత ఎర్రగా ఉందో. అసలు ఇలా తినేస్తే ఇంకా బాగుంటుందండి. ఇలా కూడా తినొచ్చు. ఎవరైనా గోంగూర తినను అన్న వాళ్ళు ఇలా పక్కకు తీసుకోవచ్చు దాన్ని కొంచెం. అయితే మనం అయితే 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకనిద్దామండి. చికెన్ ఉడకాలి కాబట్టి. ఇదిగోండి, ఇప్పుడు మనం గోంగూర ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, గోంగూర, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, దాన్ని అయితే ఈ కూరలో వేసేసి కలిపేద్దాము. ఉడికిన కూరలో కొరియాండర్ కూడా వేసి కొంచెం ఒక 3 మినిట్స్ ఉడకనిద్దామండి. కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం ఓపిక్గా ఇంట్రెస్ట్గా మీరు వండుకున్నట్లయితే ఈ కర్రీ గోంగూర మటన్ కంటే కూడా ఇది ఇంకా బాగుంటుందండి. దీంట్లో వేసింది నేనేం లేదండి, కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ అంతే. ఇంక నేను దాని నుంచి ఇంకేమీ వేయలేదు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం అయితే ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం చూడండి బౌల్లోకి. ఈ విధంగా అయితే మనం సర్వ్ చేసుకున్నాము. సండే స్పెషల్. ఎప్పుడు రొటీన్ చికెన్, టొమాటో అట్లా కంటే ఇట్లా గోంగూర అవి కూడా వేసుకొని మనం డిఫరెంట్గా అయితే మనం ట్రై చేయొచ్చు. చూసారా, ఈ విధంగా కొంచెం కొరియాండర్తో అయితే నేను గార్నిష్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా
గోంగూర మటన్ కర్రీ తయారు చేసుకోండి. ఈ సండే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.